భవానీపురంలో జగన్ వ్యాఖ్యలు అవినీతిమయంగా ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని భవానీపురంలో 42 ప్లాట్ల వ్యవహారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న విధంగా ఉంది అని అన్నారు. అవినీతి పరులకు అంతా అవినీతిమయంగా కనిపిస్తుందని, వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే. వారికి వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నామని నాగుల్ మీరా నూర్ బాషా అన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంటంలోని జోజీ నగర్లో ఏదైతే ఇల్లు పడేశారో ఆ బాధితులు పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి మాట్లాడిన తీరు ఎలా ఉందంటే దున్నపోతు ఈనిందంటే దూడని కట్టే అన్నట్లుగా. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, ఇప్పటికీ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చూస్తే కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరాయించాల్సి వచ్చింది. దాని విషయాలు తెలుసుకోకుండా జరిగింది, అక్కడ ఇబ్బంది పడ్డారు ప్రజలు, అది బాధాకరమైనటువంటి విషయమే. దానికిను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విజయవాడ ఎంపీకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే నువ్వు ఒక అవినీతి పరుడు కాబట్టి నీకు ఏదైనా అవినీతి కోణంలోనే కనపడు. పచ్చకామలోనికి లోకమంతా పచ్చగా కనపడ్డు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, దాని మీద సిబిఐ విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశాడు. అసలు నీ మీద సిబిఐ విచారణలో ఎంతవరకు వచ్చినాయి? ఇవాళ ఏసీబీ కోర్టుకి, సిబిఐ కోర్టుకి, ఈడీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పెద్ద మనిషి అవినీతి పరుడివి. నువ్వు ఈ రకమైనటువంటి ఆరోపణలు సరైనవి కావు. వాస్తవంగా జోజీనగర్లో ఒక సొసైటీ వేరే వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చి ఆ అగ్రిమెంట్ ఉన్నంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అతను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. అది కింద కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ఆదేశాల మేరకు అది పడేయాలని నిర్ణయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని కలిశారు, ఎంపీ చిన్ని గారిని కలిశారు, మమ్మల్ని కలిశారు. మేము కూడా కొంత వెసులుబాటు కోసం ప్రయత్నం కూడా చేశాం. కానీ చివరికి ఆ కోర్టు ఆర్డర్ని మరి పోలీసులు అమలు చేయాల్సిన పరిస్థితి, అధికారులు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళకి మేము వాళ్ళ పట్ల సానుభూతితో ఉన్నాం. వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే బ్యాంకు లోన్లు పెట్టి వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకి తెలియదు పాపం, అమాయకంగా నష్టపోయినటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ మా ప్రభుత్వం ఉంది. లోకేష్ గారిని కలిసిన చెప్పారు, చంద్రబాబు గారిని కలిసిన చెప్పారు, మేము కూడా చెప్పడం జరిగింది. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అందులో ఉన్నారు. కాబట్టి న్యాయం జరగాలి అని అడగటంలో తప్పు లేదు. కానీ నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడంలో జగన్ మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవ్వరు లేదు. మీరంతా నిన్న మాట్లాడారు కదా, మీరు గ్రామాల్లో ఇచ్చిన 1.5 సెంటు, పట్టణాల్లో ఇచ్చిన 1 సెంటు ఎక్కడిచ్చారు? మీరు గ్రామాల్లో ఇచ్చింది వాళ్ళకు తెలియదు, పట్టణాల్లో ఇచ్చింది ఎక్కడుందో తెలియదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఏం చేశారు మీరు? గ్రామాల్లో ఉన్న వాళ్ళ ఇంటి సబ్సిడీని మింగేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గ్రామాల్లో ఇచ్చిన దాని మీద, పట్టణాల్లో ఇచ్చిన దాని మీద, చివరికి సెంటున్నర స్థలం మీద కూడా నువ్వు లోన్ తీసుకున్నావు. ఎంత దుర్మార్గం! ఒక పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి ఆ సెంటు స్థలానికి కూడా నువ్వు లోన్ తీసుకుంటే, టిట్కో ఇల్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కట్టే టిట్కో ఇళ్ళ మీద కూడా నువ్వు లోన్ తీసుకున్నావు. ఇప్పుడు ఏంటి తెలుసా పరిస్థితి? లక్షలాది మంది బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని మీరు లోన్ తీసుకున్నారు, మీరు కట్టాలి లేదా మీకు ఎన్పి అయిపోద్ది అని వాళ్ళు ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళందరికీ నువ్వేం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? వేలలో లక్షల్లో ఉన్నారు వాళ్ళు, అది కూడా స్కామే. ఎక్కడండి? విజయవాడ వంట ఉన్న వాళ్ళకి నువ్వు మైలవరం ఇస్తావా, గన్నవరం ఇస్తావా, నందిగామలు ఇస్తావా? ఇచ్చింది ఎక్కడో తెలియదు.
నడుము లోతు నీళ్లుండే స్థలాల్లో ఇచ్చి నీ అందమైన ఫోటో వేసి దానికి ఒక పుస్తకం ఇచ్చావు. మేము సుపరిపాలనలో ఇంటింటికి వెళ్తుంటే ఆ పుస్తకం తీసుకొచ్చి అయ్యా మాకు సెంటు స్థలం ఇచ్చారు, అది ఎక్కడుందో తెలియదు, మీరు లోన్లు తీసుకున్నారు, మీరు మమ్మల్ని కట్టమంటే మేము ఏమైపోవాలని ఎంత బాధపడుతున్నారు. అంటే నువ్వు ఈ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టు ఏది వదలను. పేదవాడి మద్యం విషయంలో వాళ్ళ జీవితాలు తాడుకొని వేల మంది సాగు కారణమైనటువంటి పెద్ద మనిషి, నువ్వు నీతులు మాట్లాడే అర్హత నీకు లేదు. వాళ్ళ ఎంపీ గారి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? పార్లమెంటులో నీ మెడికల్ కాలేజీల భాగవతాన్ని బట్టబయలు చేసినందుకు వాళ్ళ ఎంపీ గారి గురించి నువ్వు మాట్లాడతావు. అదిరిపోయే విధంగా ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. అసలు మెడికల్ కాలేజీల భాగవతం ఏంటి? మీరు కోటి సంతకాలు ఎందుకు? నువ్వు 17 కాలేజీలు వచ్చినాయి, నువ్వు తెచ్చావా? కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీములో భాగంగా 17 కాలేజీలను ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చింది. దానికి నువ్వేం చేసావు? దాన్ని వాల్యుయేషన్ పెంచి ఒక్కొక్క కాలేజీకి 200 కోట్ల రూపాయల వాల్యుయేషన్ పెంచి నువ్వు టెండర్లు పిలిచి అవి అరకొరగా పూర్తి చేసి ఇవాళ వదిలేసి వెళ్ళిపోయావు. నీకు కావాల్సి నువ్వు తీసుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి పీపీ పద్ధతుల్లో దాన్ని ఏం చేశారు? పేదవాడికి ఇంకా దగ్గర చేశారు. దాంట్లో 500 సీట్లు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విధానం పట్ల 500 సీట్లు 650 సీట్లు అవి పేదవాడికి అందేటువంటి అవకాశం ఉంది. అన్నిటికి మించి వైద్యం కూడా ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు కలిపి చేసేది. అది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదు. వాళ్ళు పెట్టుబడి పెడతారు, అధునాతనమైనటువంటి కాలేజీలు వస్తాయి, సౌకర్యాలు మెరుగవుతాయి, వాళ్ళ పేదలకి వైద్యం అందుద్ది, పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి మెడికల్ సీట్లు పెరుగుతాయి. ఇంత లాభం ఉన్నటువంటి దాన్ని కూడా నువ్వు వక్రీకరించి ఇవాళ నువ్వు 1 కోటి సంతకాలు పెట్టావు. ఏమి లాభం అని అడుగుతున్నా. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు విసిగిపోయి ఇవాళ నువ్వు 151కి 11గా పరిమితం చేశారు. నువ్వు పేదవాడికి సెంటు స్థలం ఇచ్చావు. విశాఖపట్నంలో ఋషికొండలో 500 కోట్లు పెట్టి నీకు భవనం కావాలా? పేదవాడేమో సెంటు స్థలంలో బ్రతకాలి. నువ్వు 500 కోట్ల అతి విలువైనటువంటి మరి అనేక వసతులు కలిగినటువంటి అయ్యగారి బెడ్రూమ్లో పడుకుంటే సముద్రం కనపడేటట్లు స్విమ్మింగ్ పూల్స్, అంటే నువ్వంత విలాసవంతమైన. నీకేమో ఇడుపులపాయల ప్యాలెస్ ఉండొచ్చు, పులివెందుల్లో ప్యాలెస్ ఉండొచ్చు, లేదా బెంగళూరులో ప్యాలెస్ ఉండొచ్చు, హైదరాబాద్లో ప్యాలెస్ ఉండొచ్చు. నీకు ఇన్ని ప్యాలెస్లా నువ్వు చుట్టం సులువుగా వస్తున్నావు. ఎప్పుడు మీరు బెంగళూరులో ఉంటున్నారు, మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, అడపా వచ్చి ఈ ప్రభుత్వం మీద బురదల్లేటువంటి పనులు చేస్తూ ఉన్నావు. ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నిర్బంధమైన పాలన పోయింది, నిరంకుశ పాలన పోయింది, భయపెట్టే ప్రభుత్వం పోయింది, స్వేచ్ఛగా జీవించేటువంటి పాలన వచ్చిందని ప్రజలు ఆనందపడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మా ఎంపీ గారు చిన్ని గారు రోజుకు 15-16 గంటలు తిరుగుతూ మరి ఎప్పుడు లేని విధంగా విజయవాడ పార్లమెంటుని అభివృద్ధి చేయాలనే తపన 2,85,000తో నన్ను గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆకాంక్షతో అనేకమైనటువంటి కేంద్రం నుంచి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళ రైల్వే స్టేషన్ 938 కోట్లు శాంక్షన్ చేయించారు. బైపాస్ని గొల్లపూడి నుంచి మరి పున్నమి దాకా తీసుకొచ్చారు.
అట్లాగే మన రామర్పాడు రింగ్ నుంచి ఎయిర్పోర్టు దగ్గరికి ఆ ఫ్లేవర్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అనేకమైన ఈ రోజున ఎంపీ గారు కృషితో వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం ముఖ్యమంత్రి కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, మేము ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు ఉపయోగిస్తాం తప్ప నీలాగా నీ సొంత లాభాల కోసం ఉపయోగించిన తత్వం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నేతలకు లేదు. నరేంద్ర మోదీ గారి సహకారంతో ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మొత్తం కూడా ప్రపంచమంతా తిరిగి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తుంటే, ఆంధ్ర రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు అందరూ చూస్తుంటే నువ్వు కోర్టు చుట్టూ తిరిగేటువంటి ప్రయత్నం ఉంటే మేము ప్రపంచమంతా పరిశ్రమల కోసం మా నాయకులు తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి నీ పకటికల్లో మానేసి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం సరైనది కాదు. అలా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తాము. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.